నాట్య కళాకారుల నుంచి మధుమిత. Audio Jungle. మొత్తం అంతే తిరిగినా పేరేం పేరు రామజయరెడ్డి. చక్రాపేట మండలం గంటి క్షేత్రము పాపాగ్యంలో ఉంటున్న కాశీ ఆశ్రమం. కానీ ఇక్కడ రామజయరెడ్డి అనే భక్తుడు ఇంకా కొంతమంది భక్తులంతా కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఈరోజు ఉదయం 9 రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం రామారెడ్డి తుమ్మలపల్లె లైలాపురం తుమ్మలపల్లె ఇటువంటి భక్తులుంటే ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది. భక్తుల సహాయంతో జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి పాదసేవకు వచ్చిన భక్తులు ఇక్కడ భోజనం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమం జరుగుతుందంటే దాతల సహాయం లేని ఒక్కరోజు కూడా జరిగేది కాదు. 9 రాత్రి 9 గంటల వరకు ఇదే కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరూ భక్తులు వచ్చి భోజనం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాము. ఆంజనేయ స్వామి అనుగ్రహ, కాశీనాథ అనుగ్రహ, అన్నపూర్ణేశ్వర అనుగ్రహ, భక్తుల సహాయము. నేను సేవ చేసే భక్తునే, అంతవరకే నా కార్యక్రమం. ఈ భక్తుల సహాయం లేని 1 గంట కూడా చేసే కార్యక్రమం కాదు. ఇటువంటి భక్తులుంటే ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ మేము చాలా మాసాలుగా ఇటువంటి భక్తులు వచ్చి మాకు చాలా సహకరించారు. ఇదే కార్యక్రమం నాది వచ్చేసి సొంతూరు పాలగిరి వీరపాంపల్ల మండలము. నా పేరు ఓబులేసు. కానీ ఇక్కడ నేను 10 ఏళ్ళ నుండి యాత్ర అక్కడ పాల్గొని ఆ భగవంతుని ఆజ్ఞతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. భక్తులు ఆంజనేయ స్వామి పాదసేవకు వచ్చిన భక్తులు కాశీనాథ ఆశ్రమం వద్దకు వచ్చి భోజనం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాము. గండి క్షేత్రంలో రామజయరెడ్డి అనే భక్తుడు ఇక్కడ తుమ్మలపల్లె లైలాపురం తుమ్మలపల్లె. కానీ ఈరోజు అన్నదాన కార్యక్రమం వాళ్ళ కుటుంబ సమస్యతో వాళ్ళ భక్తుల సహాతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. 9 రాత్రి 9 గంటల వరకు ఇదే కార్యక్రమం జరుగుతున్నది. రామజయరెడ్డి అనే భక్తుడు ఈ ఆంజనేయ స్వామి గండి ఆంజనేయ స్వామి ఆజ్ఞతో కాశీనాథ ఆజ్ఞతో అన్నపూర్ణేశ్వర ఆజ్ఞతో జరుగుతున్నాయి. కాబట్టి భక్తాదులు లేని మేము 1 గంట కూడా చేసే కార్యక్రమం కాదు. 9 రాత్రి 9 గంటల వరకు ఇదే కార్యక్రమం జరుగుతున్నది. ఇటువంటి భక్తులుండే ఈ కార్యక్రమం జరుగుతున్నది. భక్తుల సహాయం జరిగే కార్యక్రమం. ప్రతి ఒక్కరూ ఎవరైనా అక్కడ అన్నదానం జరపాలనుకున్నా, ఈ గుడికి ఏదైనా వెళ్ళాలనుకున్నా, గుడికి సిమెంట్ వేయాలనుకున్నా, గుడికి ఏదైనా బండలు తోలేయాలనుకున్నా, ఈ కాశీనాథ గుడికి పరండి పక్కన కొండన తవడు పక్కన మీరు సహకరించితే గుడి కట్టడానికి మేము మీ ఇక్కడ నాయన సేవ చేసడానికి సిద్ధంగా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమం అందరికీ సాగించిన కార్యక్రమం ఇది. పుణ్యక్షేత్రం ఉంది కాబట్టి తరతరాలు నిలబడే కార్యక్రమం. ఎల్లాకాలం నేను ఉండవు ఆ మహానుభావుని నిలబెట్టి అక్కడ పెట్టుకుని కొండ పైన స్థలం కూడా తయారు చేసి పెట్టినాము. ఇక్కడ వాళ్ళ అనుగ్రహంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. వాళ్ళ శివ అనే భక్తుడు కూడా బాలనాగిరెడ్డి భాష అనే భక్తురాలు పైరా అనే భక్తురాలు ఈ కార్యక్రమం జరుగుతుందంటే వాళ్ళ అందరూ అనుగ్రహంతో జరుగుతుంది ఈ కార్యక్రమం. భక్తుల సహాయం లేని జరిగే కార్యక్రమం కాదు. వీళ్ళందరికీ మహానుభావుడు ఆంజనేయ స్వామి ఆజ్ఞ, ఆయన అనుగ్రహ, కాశీనాథ అనుగ్రహ, అన్నపూర్ణేశ్వర అనుగ్రహ చల్లగా జీవించుకుంటున్నాం మేము. ఇంత పుణ్యకారం కాబట్టి
ఇది సంతోషంగా జరిగే కార్యక్రమం. నా పేరు మహబూబ్ బాషా పులివెందుల. మా స్నేహితుల సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని అంతా కలిసికట్టుగా కొంచెం గట్టిగా మాట్లాడు. అందరం కలిసికట్టుగా చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ విషయానికి రామాంజన రెడ్డి, బాలనాయక్ రెడ్డి, మా శివకుమార్ వీళ్ళు తోడ్పాటు అందించడం వల్ల మేము ఇలాంటి కార్యక్రమాలను ముందు జరుపుకుంటూ వెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలను పులివెందుల చుట్టుపక్కల కూడా చేసుకుంటూ వచ్చాము. ఇంతవరకు ఒక 6 కార్యక్రమాలు చేశాము. ఇది 7వ కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్తాము. ఇంకా ఇక్కడ ఇలాంటి ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, నిరాశ్రయాలు ఎక్కడన్నా ఉంటే మా చేతనంత సహాయం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పని అనుకుంటున్నాము. అందులో భాగంగా లాస్ట్ ఒక 3 రోజుల కిందట వచ్చి మాట్లాడుకొని వెళ్ళారు. వీళ్ళకి కావాల్సిన సామాగ్రి అందించాము. ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నాము. ఇదంతా దేవుడి దయ వల్ల, మా స్నేహితుల యొక్క సంకల్పం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మా బాలనాయుడి ఆలోచనతో, రామాంజనేయుడి సహకారంతో నేను, మా శివ వీళ్ళంతా కలిసి ముందుకు వెళ్తున్నాము. దీనికి మా కుటుంబ సభ్యులు కూడా తోడ్పాటు అందించడం సంతోషకర విషయము. ఇలాగే ముందుకు వెళ్ళాలని దేవుడు దీవించాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ విషయానికి కులాలు మతాలకి సంబంధం లేదు. అందరూ ఒకటే. అన్నదాన కార్యక్రమం, పేదలకు ఒక పూట అన్నం సహాయం చేయడం అనేది గొప్ప విషయము నా దృష్టిలో. కాబట్టి అందరూ ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మా స్నేహితులు కూడా ఈ శుభ సందర్భంగా దీంట్లో నాకు భాగస్వామ్యం చేయడం వల్ల నేను కూడా సంతోషపడుతున్నాను. మా పిల్లల్ని కూడా పిలుచుకొని వచ్చినాము. మా బిడ్డ, మా స్నేహితుని బిడ్డ కార్యక్రమాలు పాల్గొనేందుకు చాలా సంతోషము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్తుమలవల్లి గ్రామము. మేము గత కొన్ని నెలలుగా అనాథలకు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ గండి క్షేత్రంలో ఈ ఫ్రెండ్స్ సహకారంతో మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అన్ని దానాలలోకెల్లా అన్నదానము మహా గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా మా ఫ్రెండ్స్ భాషాభాయ్, అంగారు రామాంజనేరెడ్డి అండ్ శివ, మా గ్రూప్ సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిగతా ఈ క్రెడిట్ అంతా అంగారు రామాంజనేరెడ్డికి వెళ్ళవలసిందిగా నేను కోరుచున్నాను. ధన్యవాదములు.
తొందరగా భోజనం చేసుకుని పోవాలని మరి కోరుతున్నాను. మీ తాతల సహాయతుడికి అన్నదానం జరుగుతుంది. బియ్యం కానీ, నూనె కానీ, చింతపండు కానీ, పేస్ట్ కానీ, పాత్రలు కానీ మీకు తోచిన గారికి ఆశ్రమానికి అందేవలసిందిగా కోరుతున్నాను. పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. కాల్చేసిన భక్తులు అక్కడ నుంచి తొందరగా వచ్చి భోజనం చేసుకుని పోవాలని మరి కోరుతున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం వృధా చేయొద్దు. అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పది. కాదిరి నేను ఆశ్రమం కూడా అన్నదానం జరుగుతుంది. భక్తులు ఎక్కడనే వచ్చి భోజనం చేసుకుని పోవాలని మరి కోరుతున్నాను. మీ తాతల సహాయతుడికి అన్నదానం జరుగుతుంది. బియ్యం కానీ, నూనె కానీ, చింతపండు కానీ, పేట్లు కానీ, పాత్రలు కానీ మీకు తోచిన గారికి ఆశ్రమానికి అందేవలసిందిగా కోరుతున్నాను.